దివ్యాంగుల సంక్షేమానికి బృహత్ ప్రణాళిక కోలాహలంగా ప్రత్యేక బస్సు ప్రారంభ వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే చినరాజప్ప. ఆర్టీసీ బస్సుకు రైట్. ఆర్టీసీ బస్సుకు రైట్ అంటూ పెద్దాపురంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప బుధవారం దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన దివ్యాంగ శక్తి ప్రత్యేక బస్సు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చినరాజప్ప వివరించారు. ముందుగా పెద్దాపురం ఆర్టీసీ కాంప్లెక్స్లో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన సహపంక్తి భోజన కార్యక్రమంలో కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు. దివ్యాంగులకు పూర్తి ఉచితంగాను, సహాయకులకు 50% రాయితీతో ఈ బస్సు సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం సమర్లకోట ఎంపీడీఓలు సూర్యనారాయణ, హిమామహేశ్వరి, జనసేన నేతలు సరోజ్ వాసు, పొలమరసిడి సత్యబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు నిమ్మకాయల రంగనాథ్, రంది సత్యనారాయణ, అడబాల కుమారస్వామి, కెంటే జగదీష్ మోహన్, నిడదవోలు వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. మారిని చిన్న, రాజా సూరిబాబురాజు, బడుగు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ వేడుకల అనంతరం బస్సులో కూడా ఎమ్మెల్యే చినరాజప్ప స్వయంగా పర్యటిస్తూ రైట్ అని చెప్పడంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న దివ్యాంగ సంక్షేమ పథకాలను దివ్యాంగులంతా సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రాజప్ప కోరారు. మాత్రమే ఉండేది దివ్యాంగ శక్తి. ఇప్పుడు దాన్ని 21 వర్గానికి పెంచారు. దానివల్ల ముందుగా 1,70,000 మంది లబ్ధి పొందితే ఈరోజు దగ్గర 12 లక్షల మంది దివ్యాంగులు దీంట్లో లబ్ధి పొందబోతున్నారు. దివ్యాంగులకే కాకుండా వాళ్ళతో పాటు అడ్జస్ట్ చేసిన వాళ్ళకి కూడా 50% రాయితీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి పథకం కూడా ఏవైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారో ప్రతిదీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి అనే దాంతో ఒకటి మన ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు. నిజం చెప్పాలంటే విడిపోయాక రాష్ట్రం మనం గవర్నమెంట్ ఫామ్ చేసాక ఆర్థిక దగ్గర బాగోకపోయినా సరే ప్రతి పథకం కూడా ఆయన అలా లాక్కొస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. మనం దీని గురించి ధన్యవాదాలు తెలుసుకోవాలిగా కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. అందరూ కూడా చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు కోరి ప్రభుత్వం యాక్యం ముందు ఏది మాట్లాడి కూడా అమ్మని కూడా ముందుకెళ్తుంది. అందులో దివ్యాంగ శక్తిగా మరి దివ్యాంగుడికి మరి బెస్ట్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టి అందరినీ కూడా ఎమ్మెల్యే అందరినీ కూడా కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో వెళ్ళి ఓపెన్ చేయమని చెప్పేవారు. అలాగే మైలేజ్ కూడా మనం పెట్టుకుని ఈ బస్ స్టాండ్లోనే మైలేజ్ కూడా మనం పెట్టుకున్నప్పుడు పెట్టి మహిళలందరూ కూడా బస్సులు వెళ్తాయి. దీనికి కూడా అన్ని బస్సులు ఇచ్చారు. మరి ఎక్స్ప్రెస్ కానీ ఆంధ్ర ఎక్స్ప్రెస్ కానీ పల్లెవేడి కానీ మూడట్లు కూడా ప్రయాణం చేసే అవకాశం బియ్యంగా కలిగింది. 12 లక్షల మంది మనకి రాష్ట్రంలో ఉన్నారు. అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసి అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. ఎప్పుడు దివ్యాంగులందరూ కూడా మన నుంచి కూడా వేదిక డబ్బులు ఉన్నారు కనుక నేను అందరికీ కూడా అనేక కార్యక్రమాలు చేపడుతూ కృషి చేస్తున్నారు. అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది కోరుకుంటుంది. Side.